కార్యక్రమాలు చూద్దాం. ఈనాడు చూస్తే ఆంధ్రప్రదేశ్ రైతులకి మరో పండగ అంటూ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకంలో రెండో విడతగా రాష్ట్రంలో 46,85,838 మంది రైతుల ఖాతాల్లో 3,135 కోట్లు జమ అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. ఇందులో అర్హులైన రైతులు చనిపోయిన పక్షంలో వాళ్ళ వారసులకి అర్హత బదిలీ డెత్ మ్యూటేషన్ చేసి పథకం వర్తించేలా చర్యలు, ఎన్పిసిఐలో వినియోగంలో లేని ఖాతాలను తిరిగి వినియోగంలోకి తెచ్చిన వెంటనే నిధుల జమ, మొదటి విడతలో 7,000 ఇప్పటికే 7,000 జమ, నేడు రెండో విడత కింద మరో 7,000 చొప్పున జమ. రాష్ట్రంలో 46,85,838 మంది రైతులకు రెండు విడతలుగా 6,310 కోట్ల లబ్ధి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయలు వేస్తుంది. మోడీ ఇవాళ అక్కడ ఇనాగ్రేట్ చేయబోతున్నటువంటి నేపథ్యంలో చంద్రబాబు ఇక్కడ చేయబోతున్నారు అనమాట. 2 మెసేజ్లు వస్తాయి, ఒకటి 5,000, ఒకటి 2,000. లేకపోతే ఈనాడులోనే మోస్ట్ వాంటెడ్ హెడ్మా ఎన్కౌంటర్, ఆయన భార్య మడకం రాజే, మరో 4 కూడా మారేడుమిల్లి అడవుల్లో తుపాకుల మోత, పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండగా తారసపడ్డ హెడ్మా బృందం, ఘటనాస్థలం నుంచి పారిపోయిన మరో 19 మంది మావోయిస్టులు, వాళ్ళ కోసం ముమ్మరంగా గాలిస్తున్న భద్రతా బలగాలు. మృతులంతా ఛత్తీస్గఢ్ వాసులే. అక్కడ నిర్బంధం పెరగడంతో ఏపీ వైపు రాక వారి కదలికలపై నిఘా పెట్టిన ఏపీ పోలీసులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మావోయిస్ట్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆ పార్టీ అగ్రనేత గెరిల్లా ఆపరేషన్లు ఆరితేరిన కేంద్ర కమిటీ సభ్యుడు, దండకారిన స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి మోస్ట్ వాంటెడ్ మద్వి హెడ్మా భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పులు హతమయ్యారు. హెడ్మాతో పాటు ఆయన భార్య దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలు మడకం రాజే, పిఎల్జీఏ 1వ నెంబర్ కంపెనీలోని వివిధ ప్లాటూన్లకు కమాండర్లుగా బాధ్యతలు నిర్వహిస్తున్న లక్ష్మణ్ ఎలియాస్ చైతు, కమ్లు ఎలియాస్ కమలేష్, మల్లా ఎలియాస్ మల్లాలు, దేవేలు ప్రాణాలు కోల్పోయారు. వీళ్ళంతా హెడ్మా రక్షణ దళంలో కీలక సభ్యులు. వీళ్ళంతా ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాకు చెందిన వారే. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లికి 5 కిలోమీటర్ల దూరంలో నెల్లూరు గ్రామం అటవీ ప్రాంతంలో మంగళవారం ఉదయం 6:30-7 గంటల మధ్య ఎదురుకాల్పులు జరిగినాయి. ఈ ఘటనలో మొత్తం 6 మావోయిస్టులు మృతి చెందగా మరో 19 మంది తప్పించుకున్నారు. వీళ్ళ కోసం భద్రతా బలగాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతి మహేష్ చంద్రలాట, అల్లూరు సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ బర్గార్లు మంగళవారం ఉదయం రంపచోడవరంలో ఈ ఆపరేషన్కి సంబంధించినటువంటి నాయకత్వం వహించారన్నటువంటి కాన్సెప్ట్ ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆపరేషన్ కగార్లో భాగంగా ఛత్తీస్గఢ్లో భద్రతా బలగాలు ముమ్మరంగా ఆపరేషన్ చేస్తుండడం, అన్ని వైపుల నుంచి నిర్బంధం పెరగడంతో హెడ్మా అతని బృందం షెల్టర్ జోన్ కోసం గత కొద్ది రోజులుగా ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో తిరుగుతున్న నిఘా వర్గాలు గుర్తించి మారేడుమల్లి సమీపంలో నెల్లూరు అటవీ ప్రాంతంలో ఈ బృందం మాటు వేసినట్టు సమాచారం అందుకున్నటువంటి భద్రతా బలగాలు సోమవారం రాత్రి నుంచే కూంబింగ్ మొదలుపెట్టాయి. మంగళవారం ఉదయం 6:30 గంటల సమయంలో హెడ్మా బృందం భద్రతా బలగాలకు తారసపట్టడంతో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. దాదాపు అరగంట పాటు తుపాకులు మోత మోగింది. కాల్పుల్లో 6 మావోయిస్టులు మృతి చెందారు. మరో 19 మంది వరకు పారిపోయారు. మృతుల ఫోటోలను తీసుకున్న భద్రతా బలగాలు గతంలో లొంగిపోయిన మావోయిస్టులకు ఆ చిత్రాలను పంపించి వారిని హెడ్మా అతని భారీగా గుర్తించారు. ఘటనాస్థలం నుంచి మావోయిస్టులకు సంబంధించిన AK-47 రైఫిళ్లు 2, పిస్టల్ 1, రివాల్వర్ 1, సింగిల్ బోర్ వెపన్ 1, AK-47 20 రౌండ్స్ 28, పిస్టల్ రౌండ్స్ 5, ఎలక్ట్రికల్ డెటనేటర్లు, నాన్ ఎలక్ట్రిక్ డెటనేటర్లు, ఫ్యూజ్ వైరు, ఎలక్ట్రికల్ వైరు, బండిలు, కిట్ బ్యాగులు 7 భద్రతా బలగాలు స్వాధీనం చేసుకుని వీటితో పాటు దొరికిన కీలక పత్రాలను పోలీసులు విశ్లేషిస్తున్నారు. ఎదురుకాల్పులో మృతి చెందిన మావోయిస్టుల మధ్య రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారి కుటుంబ సభ్యులకి సమాచారం చేరవేశారు. రాష్ట్రంలో 50 మందిని మావోయిస్టుల్ని ఆయా జిల్లాల పోలీసులు మంగళవారం అదుపులో తీసుకున్నారు. వీళ్ళంతా ఛత్తీస్గఢ్కి చెందిన వారే. కూలీల ముసుగులో భవనాలను అద్దెకి తీసుకుని ఆయా ప్రాంతాల్లో తలదాచుకుంటున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. అరెస్ట్ అయిన వారిలో 9 మంది మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి తిప్పిరి తిరుపతి ఎలియాస్ దేవ్జీ రక్షణ దళంలోని సభ్యులు కాగా మిగతా వాళ్ళంతా సౌత్ బస్తర్ డివిజన్ కమిటీ సభ్యులు. వీళ్ళంతా హెడ్మా బృందంలో కీలకంగా వివరించారు. వీళ్ళంతా త్వరలో హెడ్మాను కలిసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్టు భద్రతా బలగాలు అనుమానిస్తున్నాయి. ఎవరి ఆదేశాల మేరకు వీళ్ళు ఏపీలోకి వచ్చారు, ఇక్కడ వాళ్ళకి అవసరమైన ఏర్పాట్లు ఎవరు చేశారు, వీరు హెడ్మాను ఎక్కడ కావాలని ప్రణాళికలు వేశారు తదితర అంశాలపై నిఘా వర్గాలు వాళ్ళని ప్రశ్నిస్తున్నాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో కీలకమైనటువంటి కాన్సెప్ట్ని టచ్ చేసుకుంటూ వచ్చారు. ఇకపోతే ఉలిక్కిపడ్డ విజయవాడ, ఏలూరు, కాకినాడల్లో అలజడి, పక్కా సమాచారంతో వివిధ చోట్ల ఏపీ పోలీసులు భారీ ఆపరేషన్. అదుపులో 50 మంది మావోయిస్టులు పట్టుబడిన వారి అగ్రనేత. మిగిలిన వాళ్ళంతా దేవ్జీ రక్షణ బృందం హెడ్మా బెటాలియన్లో పనిచేసేవారే. ఆపరేషన్ కగార్తో దండకారణ్యం కకావికలం, తలదాచుకునేందుకే మైదాన ప్రాంతంలోకి రాక అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే శబరిమలకు పోటెత్తిన భక్తులు అన్నటువంటి వార్తని టచ్ చేశారు. తొలి 2 రోజుల్లోనే 2 లక్షల మంది క్యూ లైన్లో మహిళ మృతి. మండల మకర విలక్కు పూజ నేపథ్యంలో కేరళలోని శబరిమల అయ్యప్ప క్షేత్రానికి భక్తులు పోటెత్తున్నారు. తొలి 2 రోజుల్లోనే
దాదాపు 2 లక్షల మందికి పైగా భక్తులు శబరిమలకు ఇచ్చేశారు. దీంతో ఆలయ ప్రాంగణంకి ఎక్కిరిసిపోయింది. పంబ నుంచి సన్నిధాన మార్గంలోనూ విపరీత రద్దీ నెలకొని దర్శనం క్యూ లైన్లో కుప్పకూలిపోయిన మహిళ 58 ఏళ్లు మరణించారు. భక్తుల సంఖ్య చాలా ఎక్కువగా ఉండటంతో ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు సిబ్బంది పోలీసులను రద్దీ నియంత్రణ తలకమించిన భారంగా మారింది. ఆలయ ప్రాంగణంలో ఇంత భారీ స్థాయిలో జనసమూహాన్ని తాను ఎప్పుడూ చూడలేదని టీడీపీ అధ్యక్షుడు కె జయకుమార్ తెలిపారు. బహుశా ఆలయ చరిత్రలోనే ఇదే అత్యధిక రద్దీ అనే వాదనలు వినిపిస్తున్నాయి. కొంతమంది క్యూ లైన్లను తప్పించుకుని వస్తున్నట్టు కనిపిస్తుంది. దీన్ని కట్టడి చేసేందుకు చర్యలు తీసుకుంటాం. రద్దీ నియంత్రణ కోసం నీలక్కల్ ఇతర ప్రదేశాల్లో భక్తులు ముందుకు కదలకుండా తాత్కాలికంగా ఆంక్షలు విధించాం. నీలక్కల్లో 7 అదనపు స్పాట్ బుకింగ్ కౌంటర్లు ఏర్పాటు చేస్తాం. శబరిమల ప్రవేశాన్ని రోజుకి 1,00,000 మందికి, స్పాట్ బుకింగ్ను రోజుకి 20,000 మందికి అరేంజ్ చేస్తున్నామని ప్రకటించారు. 9.2 కిలోల బంగారంతో సత్యసాయి విగ్రహం, పుట్టపర్తి రథోత్సవంలో ఊరేగింపు వైభవంగా బాబా శత జయంత్యోత్సవాలు ప్రారంభం. నేడు పాల్గొన్న ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు శ్రీ సత్యసాయి జిల్లాలోని అంతర్జాతీయ ఆధ్యాత్మిక పట్టణం పుట్టపర్తి ప్రశాంత నిలయంలో సత్యసాయి బాబా శత జయంత్యోత్సవాలు మంగళవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. వేద మంత్రోచ్చారణలు, వేల మంది భక్తుల సాయినామ స్మరణ నడుమ వెండి రథోత్సవం నేత్రపరంగా సాగిన 9.2 కిలోల బంగారంతో సిద్ధం చేసిన సత్యసాయి ఉత్సవ విగ్రహాన్ని 31.8 అడుగులు ఎత్తున వెండి రథంతో ప్రతిష్ఠించి పట్టణ వీధుల్లో ఊరేగించారు. రథం తయారీలో 180 కిలోల వెండిని పూతగా, కిలో బంగారాన్ని వినియోగించారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఇంటర్ పబ్లిక్ పరీక్షల్లో 32 పేజీల బుక్లెట్, ప్రథమ సంవత్సరంలో ప్రశ్నాపత్రాల మోడల్ మార్పుతో పేజీల పెంపు, వృక్ష జంతు శాస్త్రాలకు వేరువేరుగా 24 పేజీల సమాధాన పత్రాలు, సైన్స్ సబ్జెక్టులో 29 మార్కులకి ఉత్తీర్ణత. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలో మొదటి సంవత్సరం విద్యార్థులకు 32 పేజీల సమాధాన పత్రాలు బుక్లెట్ ఇవ్వబోతున్నారు. ఏడాది ఫస్ట్ ఇయర్లో జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి సిలబస్ను అమలు చేయడంతో పాటు ప్రశ్నాపత్రాలు మార్చారు. తొలిసారి 1 మార్కు ప్రశ్నలు ప్రవేశపెట్టారు. ఫలితంగా ప్రశ్నల సంఖ్య పెరిగింది. గణితంలో గతంలో 150 మార్కులకు 2 పేపర్లు ఉండగా ఈసారి 100 మార్కులకు 1 పేపర్ తీసుకొచ్చారు. భౌతిక రసాయన శాస్త్రాల సబ్జెక్టులో 85 మార్కులకు పరీక్ష ఉండదు. దీంతో సమాధానాలు బుక్లెట్ పేజీలు పెంచారు. ఇప్పటిదాకా 24 పేజీలు బుక్లెట్ ఉండగా ఇక నుంచి 32 పేజీలు ఇస్తారు. గణిత, భౌతిక, రసాయన శాస్త్రాలు, చరిత్ర, ఆర్థిక శాస్త్రం, రాజనీతి, కామర్సులకు 32 పేజీలు బుక్లెట్ ఉంటుంది. జీవశాస్త్రం, వృక్షశాస్త్రానికి 24 పేజీలు, జంతుశాస్త్రానికి 24 పేజీలు చొప్పున 2 బుక్లెట్లు ఇస్తారు. ప్రశ్నపత్రంలో ఏబీ సెక్షన్లుగా విడిగా వృక్ష జంతు శాస్త్రాల ప్రశ్నలు ఉంటాయి. విద్యార్థులు జవాబులు విడివిడిగా బుక్లెట్లో రాయాలి. మిగతా సబ్జెక్టులు గతంలో మాదిరిగానే 24 పేజీలు బుక్లెట్ ఇస్తారన్నట్టు హైలైట్ చేశారు. ఇకపోతే ఏరోస్పేస్ గ్రోత్ క్యారిడర్గా శ్రీ సత్యసాయి జిల్లా విమానాశ్రయానికి దగ్గరగా ఉండటం, స్థలం లభ్యత, ప్రభుత్వ విధానాల అనుకూలతలు, ఆ ప్రాంతం బెంగళూరుకు ధీటుగా అభివృద్ధి చెందుతుంది. ఈనాడుతో జేకే మైనీ సంస్థ ఎండి గౌతమ్ మైనీ వెల్లడన్ను. మొన్న సిఐఏ సదస్సుకు వచ్చినటువంటి వాళ్ళందరూ ఇంటర్వ్యూలు చేసి రోజుకొకటి చెప్పున రాష్ట్రం అద్భుతంగా పారిశ్రామిక ప్రగతి పదంలో జరుగుతోంది, పారిశ్రామికవేత్తలు చెప్తున్నారన్నది పబ్లిక్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్టున్నారు. లేకపోతే పర్యావరణ అనుమతులపై నిషేధం తీర్పు ఉపసంహరణ, 2:1 మెజార్టీ త్రిసభ్య ధర్మాసనం నిర్ణయం, 1000 కోట్లతో చేపట్టిన ప్రాజెక్టుల రక్షణకి 2 CJI సమర్థన, పర్యావరణ చట్ట నిబంధనలు ఉల్లంఘిస్తూ చేపట్టిన ప్రాజెక్టులు వెనకటి తేదీతో అనుమతులు ఇవ్వడాన్ని నిషేధిస్తూ గతంలో తాను వెలువరించిన వనశక్తి తీర్పును సుప్రీంకోర్టు మంగళవారం ఉపసంహరించుకుంది. ఈ తీర్పు ఉపసంహరణకు 2 న్యాయమూర్తులు మద్దతు తెలపగా మరో న్యాయమూర్తి తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో 2:1 మెజార్టీతో నిర్ణయాన్ని వెలువరించినట్టయింది. వెనకటి తేదీతో అనుమతులు ఇవ్వడాన్ని నిషేధిస్తూ మే 16 వెలువడిన వనశక్తి తీర్పును సమీక్షించాలని, దానిలో మార్పులు చేయాలని అభ్యర్థనలు దాఖలు కాగా విచారణ జరిపిన త్రిసభ్య ధర్మాసనం జడ్జీలు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ కె వినోద్ చంద్రలను విడివిడిగా తమ అభిప్రాయాలు వెల్లడించారు. జస్టిస్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రలను వనశక్తి తీర్పు ఉపసంహరణకు గట్టిగా సమర్థించారు. జస్టిస్ ఉజ్జల్ భుయాన్ అభ్యంతరం తెలిపారు. వెనకటి తేదీతో పర్యావరణ అనుమతులు మంజూరు ఇవ్వడం అనే భావన సంబంధిత చట్టంలో లేదనే చట్టవిరుద్ధం అని పేర్కొన్నారు. దేశ రాజధాని ఢిల్లీ ఎదుర్కొన్న కాలుష్య సమస్యను ఆయన గుర్తు చేశారు. వనశక్తి తీర్పును వెనక్కి తీసుకోకపోతే 20,000 కోట్ల ప్రజానంతో చేపట్టిన ప్రాజెక్టులు కూల్చేయాల్సి వస్తుందని CJI జస్టిస్ గవాయ్ పేర్కొన్నారు. పర్యావరణ అనుమతుల విషయంలో గతంలో ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును ప్రస్తుతం వెనక్కి తీసుకుంటున్నట్టు తీర్పునిచ్చిన ధర్మాసనం పరిగణలోకి తీసుకోలేదని ఆక్షేపించారు. వెనకటి తేదీలతో ప్రాజెక్టులు అనుమతించిన కేంద్ర ప్రభుత్వంపై పునర్విచారణ జరిపే బాధ్యతను మరో ధర్మాసనానికి అప్పగించినట్టు తెలిపారు. తాజా తీర్పుతో 2017లో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ 2021లో జారీ చేసిన ఆఫీస్ మెమోరాండం చెల్లుబాటులోకి వస్తాయన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే నీరున్న చోటే విలసిల్లిన నాగరికత, జల సంరక్షణ ప్రభుత్వాలు ప్రజలు కలిసి అడిగేయాలి. జాతీయ జల అవార్డుల ప్రధానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆంధ్రప్రదేశ్కి 5 అవార్డులు. మానవ నాగరికత నీరున్న చోట విలసిల్లిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. మానవ సమూహం అంతా నదీలోయలు, సముద్ర తీరాలు, ఇతర జలవనరులు, పరిసరాలను స్థిరపట్టడం ఇందుకు నిదర్శనమైన అభిప్రాయపడ్డారు. మంగళవారం ఇక్కడ విజ్ఞాన భవన్లో నిర్వహించిన 6వ జాతీయ జల అవార్డుల ప్రధానోత్సవం విజేతలకు పురస్కారాలు చేసిన అనంతరం మాట్లాడారన్నది హైలైట్ చేశారు. మరి హత్యను ఆత్మహత్య అని మభ్యపెట్టారు.
రైల్వే పోలీసుల వైఖరిపై బంధువుల ఆవేదన, సతీష్ కుమార్ కేసు దర్యాప్తు తీర్పై తీవ్ర సంతృప్తి. పరకమణిలో చోరీ ఘటనకు సంబంధించిన కేసులో ఫిర్యాదుదారైన గుంతకల్ రైల్వే సీఐ వై సతీష్ కుమార్ హత్య కేసులో రైల్వే పోలీసులు వ్యవహరిస్తున్న తీర్పై ఆయన బంధువులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై తొలుత ఫోన్ చేసినప్పుడు సతీష్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడని సమాచారం ఇచ్చారని, అక్కడికి వెళ్లి మృతదేహాన్ని చూసిన తర్వాత కూడా ఆత్మహత్య చేసుకున్నాను తమను తప్పుదో పట్టించేందుకు ప్రయత్నించడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మెదడు బయటకు వచ్చేలా తల పగలగొడితే అది ఆత్మహత్య అని ఎలా అంటారని ఆయన సోదరులు బంధువులు ప్రశ్నిస్తున్నారు అన్నటువంటిది హైలైట్ చేశారు. కింద తలకాయ పగిలితే నేల మీద తగిలినా పట్టాల మీద తగిలినా కూడా మెదడు బయటికే వస్తుంది. ఇంకోటి పైన కొడితే గనక అట్లాగా ఉండదు అది. కాకపోతే ఏంటంటే మనకు సాధారణంగా ఈ టీవీ సీరియళ్ళు వీటిలో చూసిన దాన్ని బేస్ చేసుకునినే ఫీల్ అవుతూ ఉంటుంది. ఇష్యూ ఏంటనేది తేలాల్సి ఉంది. అది పోస్ట్ మార్టం రిపోర్ట్లో స్పష్టత రావాల్సి ఉంది. లేకపోతే సాక్షి మారేడుమల్లి అడవుల్లో మోస్ట్ వాంటెడ్ హిడ్మా ఎన్కౌంటర్, మావోయిస్ట్ అగ్రనేత గెరిల్లా దాడులు యువకర్త మృతి, హిడ్మా భార్య రాజీ మరో 4 మావోయిస్టులు కూడా. అల్లూరు జిల్లా నెల్లూరు ఇజ్జలూరు మధ్య తెల్లవారుజామున ఎదురు కాల్పులు, తప్పించుకుని మరికొందరి కోసం ముమ్మరంగా వేట, నిఘా వర్గాల పక్కా సమాచారంతో గురిపెట్టిన పోలీసు వాళ్ళకి ఎన్కౌంటర్ బూటకమైన పౌర హక్కుల సంఘం ఆరోపణ. మావోయిస్టులు పలు భీకర దాడులకు హిడ్మా నేతృత్వం, ఆపరేషన్ ఖగార్ వరుసగా అగ్రనేతల ఎన్కౌంటర్లు, లొంగుబాట్లతో మావోయిస్టులు ఉక్కిరి బిక్కిరి అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే 50 మంది మావోయిస్టుల అరెస్టు, బెజవాడ కానూరులో 28, ఏలూరులో 15, సామర్లకోట సమీపంలో 2 అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే కారుమూరి అక్రమ్ అరెస్ట్ అంటూ బెయిల్ మంజూరు చేసిన తాడిపత్రి ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ ఆయనపై పెట్టిన కేసు సంబంధించి అన్ని బెయిలబుల్ సెక్షన్లే. అరెస్ట్ చేసే ముందు ఆయన ప్రాథమికంగా విచారించాలి. అలా చేయకుండా పోలీసులు ఏకపక్షంగా వివరించారు. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డిపై పెట్టిన కేసుకు సంబంధించి అన్ని బెయిలబుల్ సెక్షన్లే. ఆయన అరెస్ట్ చేసే ముందు ప్రాథమికంగా విచారించాలి. అలా చేయకుండా ఏకపక్షంగా అరెస్ట్ చేయడం ఏంటని పోలీసులు అనంతపురం జిల్లా తాడిపత్రి కోర్టు నిలదీసింది. ఈ మేరకు వెంకటరెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. రెడ్ బుక్ రాజ్యాంగంతో బెదిరింపులకు పాల్పడేస్తూ ప్రశ్నించే గళాలను అణచివేస్తున్న చంద్రబాబు సర్కార్ బరితెగించి వ్యవహరిస్తోంది. సామాజిక మాధ్యమాల ప్రభుత్వానికి కించపరిచేలా పోస్టులు చేశారని టీటీడీ మాజీ ఏవీఎస్ఓ గుంతకల్లు రైల్వే ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్ అనుమానాస్పద మృతిపై రాజకీయ ప్రేరేపిత పోస్టులు పెట్టారంటూ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డిని మంగళవారం హైదరాబాద్లో అక్రమంగా అరెస్ట్ చేసింది. తాడిపత్రికి చెందిన టీడీపీ నేత ఇచ్చిన ఫిర్యాదుతో సివిల్ దుస్తులు వచ్చిన కొందరు వ్యక్తులు పోలీసులు అని చెప్తే ఎట్లాంటి నోటీసులు ఇవ్వకుండా అక్రమంగా అరెస్ట్ చేసి గుంతకల్లుకు తరలించారు. వైఎస్ఆర్సీపీ నేత కారుమూరి వెంకటరెడ్డిని హైదరాబాద్లో అరెస్ట్ చేసిన తాడిపత్రి పోలీసులు గుంతకల్లు డీఎస్పీ కార్యాలయానికి తీసుకొచ్చారు. సాయంత్రం 6 నుంచి 9 గంటల వరకు డీఎస్పీ ఏ శ్రీనివాస్ కారుమూరిని విచారించారు. 4 గంటల హైడ్రామా తర్వాత ఆయన తాడిపత్రి మ్యాజిస్ట్రేట్ అనిల్ కుమార్ నాయక్ ఎదుట హాజరుపరచగా సొంత పూచికత్తుపై బెయిల్ మంజూరు చేశారు. కారుమూరి అక్రమ అరెస్టును ఖండిస్తూ వైఎస్ఆర్సీపీ శ్రేణులు డీఎస్పీ కార్యాలయం వద్దకు భారీగా తరలొచ్చాయి. అనంతపురం వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి, ఎమ్మెల్సీ వై శివరామరెడ్డి, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి, జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతిరెడ్డి, కారుమూరి సోదరి సునీతారెడ్డి తదితరులు డీఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు. పార్టీ లీగల్ సెల్ నాయకులు హరినాథ్ రెడ్డి, ఉమాపతి, రాజశేఖర్ యాదవ్, శ్రీనివాసరెడ్డి తదితరులు అక్రమ కేసు వివరాలను ఆరా తీశారు. కారుమూరి వెంకటరెడ్డిని కలిసేందుకు పోలీసులు ఏ ఒక్కరిని అనుమతించకపోవడంపై పార్టీ నేతలు మండిపడ్డారు. తాడిపత్రి మండలం గన్నేవారిపల్లికి చెందిన టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరుడు చింబిలి ప్రసాద్ ఆదివారం తాడిపత్రి రూరల్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కారుమూరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వెంకటరెడ్డి అరెస్ట్ నేపథ్యంలో తాడిపత్రిలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఆయన హైదరాబాద్ నుంచి తాడిపత్రికి తరలిస్తున్నట్టు మీడియా ద్వారా తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ నాయకులు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. దీంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏపీ పోలీసులు వంటి కొందరు సివిల్ డ్రెస్లో వచ్చి కారుమూరి వెంకటరెడ్డి తీసుకెళ్లారంటూ ఆయన భార్య హరిత కూకట్పల్లి పోలీసులు ఫిర్యాదు చేశారు. ఉదయం 7 గంటల సమయంలో సివిల్ డ్రెస్లో వచ్చిన 4 వ్యక్తులు తమ సెల్ ఫోన్ లాక్కుని తన భర్తను వాళ్ళతో తీసుకెళ్లినట్టు పేర్కొన్నారు. విషయాన్ని పెద్ద చేస్తే జరిగే పరిణామాలకు మీరే బాధ్యత వహించాలని బెదిరించినట్టు వెల్లడించారు. ఇంకోవైపు నిత్యం ప్రశ్నిస్తుంది అక్రమ అరెస్ట్ అంటూ శ్యామల స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి ఈ అడ్వర్టైజ్మెంట్నే వీళ్ళు కూడా హైలైట్ చేశారు. ఏదైతే ఇవాళ ప్రధానమంత్రి తో పాటుగా ఇచ్చేటటువంటి డబ్బులకు సంబంధించి ಮತ್ತೆ ఖగార్తో నక్సల్స్ కకావికలం ఇక్కడ కూడా టచ్ చేశారు. మరోవైపున అడవి దాటిన అన్నలు జనారణ్యంలో ఒకే రోజు 50 మంది అరెస్ట్, బెజవాడలోనే 32 మంది, ఏలూరు, కొప్పవరం, అమలాపురం, కోనసీమలో మరో 18 మంది అదుపులోకి. బెజవాడ న్యూ ఆటో నగర్లో తలదాచుకున్న నక్సల్స్ ఆయుధాలు మందుగుండుతో ఓ భవనంలో మకా, చుట్టుముట్టిన గ్రేహౌండ్స్, ఆక్టోబస్ దళాలు, 8 గంటల పాటు సైలెంట్ ఆపరేషన్, 28 మంది అరెస్ట్, వీళ్లలో 21 మంది మహిళలు. వీళ్ళంతా హిడ్మా అగ్రనేత దేవ్జీ రక్షణ సిబ్బంది. అటు ఏలూరు గ్రీన్ సిటీలో మఫ్టీలో పోలీసు ఆపరేషన్, గోడదూకి లోపలికి వెళ్ళి 15 మంది అదుపులోకి. ఉనికి కోసం ఏపీలో దాడులకు నక్సల్స్ ఏమైనా ప్రణాళిక వేశారా, ఎవరో ఒకరిని చంపాలందే ప్లాన్, తద్వారా ఉనికిని చాటుకునేస్తున్నాం. అందుకే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తిష్ట ముందుగానే పసిగట్టిన ఇంటెలిజెన్స్ 3 ప్రాంతాల ఏకకాలంలో అరెస్టులు, అదుపులో హెడ్మా గన్మెన్, దేవ్జీ గార్డులు, డెన్ వ్యూహాలపై కూపీలాగుతున్న పోలీసులు అంటూ ఇది మాత్రం కుకింగ్ స్టోరీ. ఈ నీచాతి నీచ పత్రిక నీచంగా రాసుకొచ్చినటువంటి వార్త. వాళ్ళు ఇక్కడ షెల్టర్ కోసం వస్తే వాళ్ళు ఎవరినో చంపడానికి 50 మంది వచ్చారనేటువంటి పరికమాల వార్త రాసి ఇక్కడ కొంత సింపథెటిక్ పాలిటిక్స్ గేమ్ నడపడానికి ప్రయత్నిస్తుంది. ఇవైతే అన్నదాతకు డబుల్ ధమాకా అన్నటువంటిది హైలైట్ చేశారు. నేడు పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ సొమ్ము విడుదల, ఒక్కో లబ్ధిదారికి 7,000 రూపాయలు జమ, కేంద్రం 2,000 రూపాయలు, ఏపీ సర్కార్ 5,000, రాష్ట్ర వ్యాప్తంగా 47 లక్షల ఖాతాలకు 3,135 కోట్లు జమ.
కోయంబత్తూరులో ప్రధాని మోడీ, కమలాపురంలో సీఎం చంద్రబాబు నిధులు విడుదల అన్నటువంటిది. ఇదివరకు జగన్మోహన్ రెడ్డి రిలీజ్ చేసేటప్పుడు సచ్చిన వార్త కూడా రాసేవాళ్ళు కాదు. లేకపోతే రేపు సిబిఐ కోర్టుకు జగన్ అంటూ అక్రమాస్తుల కేసులో కోర్టు మెట్లెక్కనున్న వైసీపీ చీఫ్ సుదీర్ఘ విరామం తర్వాత న్యాయస్థానంలో హాజరు. 2020 తర్వాత తొలిసారి కోర్టుకు నాడు అధికారం అడ్డుపెట్టి హాజరు నుంచి మినహాయింపు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే 58,700 కోట్లు పోలవరం నల్లమల సాగర్ అంచనా వేది. మనకిచర్ల స్థానంలో కొత్త పథకానికి కార్యాచరణ. 24 ముఖ్యమంత్రి సమీక్షలో తుది మెరుగులు. డిపిఆర్ తయారీకి నేడో రేపు బెడ్లకు ఆహ్వానం. పోలవరం టు బొల్లాపల్లి టు నల్లమల సాగర్. గోదావరి వరద జలాల ఎత్తిపోత. రోజుకి 2 టీఎంసీలు చొప్పున 100 రోజుల్లో 200 టీఎంసీలు. ప్రకాశం నెల్లూరు జిల్లాలో 7 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు. వెలుగొండ, గుండ్లకమ్మ ఇతరాల పరిధిలో 6 లక్షల ఎకరాలకు సాగునీటి స్థిరీకరణ. 60 లక్షల జనాభాకు తాగునీటి సరఫరా 3 దశల్లో పూర్తి చేయాలని నిర్ణయం. కొత్త పథకంపై ముందే వెల్లడించిన ఆంధ్రజ్యోతి అంటూ అది నాటకమే ఇది నాటకమే, ఈ ప్రాజెక్టులు కట్టేది లేదు, చచ్చేది లేదు. వీళ్ళు రాస్తారు, వాళ్ళు పెట్టినట్టు చూపెడతారు. అమ్మ పెట్టినట్టు ఇక్కడ తిట్టినట్టు అన్నటువంటి కోణంలో తప్పించి ఏం లేదు. ఆల్రెడీ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం సాగునీటి ప్రాజెక్టులన్నీ కలిపితే 15,000 కోట్లతో దాదాపుగా 70-80 సాగునీటి ప్రాజెక్టులు పూర్తయిపోతాయని వీళ్ళే వార్తలు రాశారు. చంద్రబాబు గారు కూడా అదే చెప్పారు. ఆ 15,000 కోట్లు మాత్రం లేవంట. ఇప్పుడు 58,700 కోట్ల రూపాయలు పెడతారంట. 500 కోట్ల రూపాయలు డబ్బులు లేక 5,000 కోట్ల రూపాయల డబ్బులు లేక మెడికల్ కాలేజీలేమో వదిలేసుకుంటారట ప్రైవేట్ వాళ్ళకి. ఎవరికి మోసం చేస్తారంటే మా ఇష్టం, మేము ఏదైనా చెప్తామనేది నీచాతి నీచి పత్రిక అలవాటు చేశారు. లేకపోతే పెద్ద ఆయన చెప్పిందే చేశా, నీకల్తీతో నాకేంటి సంబంధం, అది చూసుకోవాల్సిన టీటీడీ అధికారులు నా సేవలకు మెచ్చి కొందరు డబ్బులు ఇచ్చారు. సిట్ విచారణలో చిన్నప్పన్న డొంక తిరుగుడు సమాధానం. పెద్ద ఆయన పేరు మాత్రం వెళ్లించిన నిందితుడు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే మాజీ ఏఎస్ఓ సతీష్ మృతిపై హైకోర్టు దిగ్భ్రాంతి. దర్యాప్తు పూర్తయ్యే వరకు నిందితుడు రవికుమార్కు సాక్షులకి రక్షణ కల్పించండి, పోలీసులకు న్యాయమూర్తి ఆదేశం. తిరుమల శ్రీవారి పరకామణి చోరీ కేసులో ఘటన ఫిర్యాదుదారు టీటీడీ అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ వై సతీష్ కుమార్ అసహజ మరణ వార్తను దిగ్భ్రాంతి చేద్దామని హైకోర్టు పేర్కొంది. కేసు దర్యాప్తు ముగిసేంత వరకు నిందితుడు సివి రవికుమార్ ఇతర సాక్షులను పోలీసులు భద్రత కల్పించాలని సిఐడిని ఆదేశించింది. తన పర్యవేక్షణ దిగుస్తాయి సిఐడి అధికారులు కూడా కేసును దర్యాప్తు చేసేందుకు అనుమతించాలని సిఐడి డీజీ రవిశంకర్ ఐఎన్ఆర్ చేసిన అభ్యర్థనపై న్యాయస్థానం సానుకూలంగా స్పందించింది. రవికుమార్ ఆస్తుల విషయంలోనూ ఏసీబీ డీజీ పర్యవేక్షణలో కింది స్థాయి సిబ్బంది విచారణ జరిపేందుకు అంగీకరించింది. విషయంలో సిఐడి డీజీ వేసిన అనుబంధ పిటిషన్ అనుమతించింది. తదుపరి విచారణ డిసెంబర్ 2కు వాయిదా వేసింది. ఈ మేరకు జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది విద్యాన పత్రికలో వచ్చిన వార్తలు కలుగుతున్నటువంటి పరిణామాలు.